రాత్రి సమయం 12 కావస్తుంది. చంద్రకాంతం తన 5 సంవత్సరాలైన కూతురు బుజ్జితో కలిసి తన భర్త అయిన మల్లేష్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అమ్మా, నాన్న రోజూ లేటుగా ఎందుకు వస్తాడు? అందరి నాన్నలా త్వరగా ఎందుకు రాలేడు? వస్తాడులే తల్లి, నాన్న మన కోసం కష్టపడి పని చేస్తున్నాడు కదా, కొన్నిసార్లు లేట్ అవుతుంది. అమ్మా, ఆకలేస్తోంది, తినడానికి ఏమైనా పెట్టు. నాన్న తినడానికి ఏమైనా తీసుకుని వస్తాడు, అప్పటి వరకు కాస్త ఓపిక పట్టు తల్లి. చాలా ఆకలేస్తుందమ్మా, నీకు కూడా ఆకలిగా లేదా అమ్మా? రోజు రాత్రి నాన్న తెచ్చేది నాకు నాన్నకు పెట్టి నువ్వు మాత్రం ఏమీ తినకుండా పడుకుంటున్నావు. ఈరోజు నువ్వు కూడా తినాలి. సరే, నేను కూడా తింటా. ఆకలి మంటతో వచ్చే నొప్పి ఎంత బాధగా ఉంటాదో నాకు తెలుసమ్మా. తన కూతురు బుజ్జి ఆకలి గురించి ఇలా మాట్లాడుతుంటే చంద్రకాంతంకి గుండె బరువెక్కి కన్నీళ్లు తన్నుకొస్తుంది. కూతుర్ని దగ్గరగా తీసుకుని కౌగిలించుకుని, లేదు బుజ్జి తల్లి, అమ్మని కదా, నువ్వు తింటే నా కడుపు నిండిపోద్ది. లేదమ్మా, ఈరోజు నువ్వు కూడా నాతో పాటు ఎలాగైనా తినాలి అని బుజ్జి మారం చేస్తూ అడుగుతుంది. ఈలోగా మల్లేష్ వచ్చిన శబ్దం వినిపిస్తుంది. బుజ్జి, నువ్వు ఇంట్లోనే ఉండు, నాన్న వచ్చినట్టున్నాడు, నేను బయటికి వెళ్లి చూస్తాను అని చెప్పి చంద్రకాంతం బయటికి వచ్చి చూస్తుంది. బయట మల్లేష్ శబ్దం రాకుండా సైకిల్ గోడకి నిలబెడుతూ ఉంటాడు. అలాగే చూస్తూ నిలబడ్డావేంటి? అలా వెళ్లి నీళ్లు తీసుకురా, కాళ్ళు చేతులు కడుక్కోవడానికి. చంద్రకాంతం వెళ్లి నీళ్లు తీసుకొచ్చి మల్లేష్ కిస్తూ, రోజు ఇలా అందరూ పడుకున్నాక రావడం, అందరూ నిద్ర లేవక ముందు వెళ్ళడం, ఆ అప్పులోళ్ళు వచ్చి గొడవ చేస్తూ ఉన్నారండి. మధ్యాహ్నం తినడానికి లేక బుజ్జి ఏడుస్తూ ఉంటే పక్కింటి భాగ్యం వాళ్ళు అన్నం ఇచ్చారు. రోజు ఇలా వాళ్లతో తీసుకోవడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది. చేస్తామని చెప్పు, దానికోసమే కదా నేను కష్టపడేది. ఏం కష్టం పడుతున్నారో ఏమో, ఆ వ్యాపారం వద్దు వద్దు అని ఎన్నిసార్లు చెప్పినా వినకుండా అదే వ్యాపారం చేస్తున్నారు. అది మా తాతల నుండి వస్తున్న వ్యాపారం, ఆ వ్యాపారం వదిలేది లేదు. ఆ వ్యాపారం కోసం రోజు మమ్మల్ని పస్తులుంచుతారా? మనకి కూడా మంచి రోజులు వస్తాయి, కొన్ని రోజులు ఓపిక పట్టాలి. ఏం ఓపికనో ఏమో, లోపల బిడ్డ ఆకలి ఆకలి అని అలమటిస్తుంటే నా బిడ్డ రోజు పస్తులుంటుంది. మన బిడ్డ కోసమే కదా నేను కూడా ఇంతలా కష్టపడేది. తినడానికి సంచిలో తీసుకొచ్చా, త్వరగా పెట్టు, అందరం కలిసి తిందాం అని మల్లేష్ చెప్పి లోపలికి వెళ్తాడు. మల్లేష్ ని చూడగానే బుజ్జి వచ్చి మల్లేష్ ని నాన్న అని గట్టిగా కౌగిలించుకుంటుంది. ఈలోగా చంద్రకాంతం తినడానికి గిన్నెలని రెడీ చేస్తూ ఉంటుంది. నాన్న, ఎంత ఆకలేసిందో తెలుసా? నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాం నేను అమ్మా. క్షమించు తల్లి, ఇదిగో నీకోసం ఏం తెచ్చానో చూడు. అన్ని గిన్నెలు చూపిస్తాడు. ఎప్పటిలాగే ఈసారి కూడా 2 గిన్నెల్లోనే అన్నం వడ్డించుకుని ఉంటాయి. అమ్మా, నువ్వు తినవా? తింటాను తల్లి, ముందు నువ్వు తిను అని తండ్రి కూతురు ఇద్దరికి వడ్డించి చంద్రకాంతం అలాగే ఖాళీ కడుపుతో పడుకుంటుంది. మరుసటి రోజు ఎప్పటిలాగే మల్లేష్ ఎవరు నిద్రలేవక ముందే తయారయ్యి సైకిల్ మీద వ్యాపారానికి బయలుదేరుతూ ఉంటే, ఈ రోజు కూడా ఇంట్లో వండుకోవడానికి వంట సామాగ్రి ఏమీ లేవండి. ఎలాగోలా ఈ రోజు నడిపించు, నేను డబ్బులు తీసుకుని వస్తా. రోజు ఇలాగే అంటున్నారు, మేమేమో తల్లి బిడ్డలం పస్తులుంటున్నాం. నా పెళ్ళాన్ని కూతుర్ని పస్తులు పెట్టాలని నాకు ఏమైనా కోరికనా? కాలం అలా ఉంది, ఏం చేస్తాం? పాలెం కాదు, కష్టపడితే అన్ని కుదురుతాయి. నేను కూడా బయటకు వెళ్లి ఏదో ఒక పని చేస్తాను, డబ్బులొస్తాయి కదా. అమ్మో అమ్మో, ఆడదానివి ఇంట్లో ఉండి ఇల్లు చక్కబెట్టకుండా బయట పనికి వెళ్తాని అంటావా? నలుగురిలో నా పరువు ఏం కావాలి? నా బిడ్డ ఆకలి కన్నా కనపడని పరువు ఎవరికి ముఖ్యం? అయినా రోజు అప్పు నుండి వచ్చి గొడవ చేస్తూ ఉంటే అప్పుడెక్కడికి పోయింది నీ పరువు? అని చంద్రకాంతం మల్లేష్ ని పొంగుకొచ్చే దుఃఖం గొంతుతో నిలదీస్తూ ఉంటుంది. మల్లేష్ ఏం మాట్లాడకుండా వెళ్లిపోతాడు. ఉదయం అయింది కాని చంద్రకాంతం కాసేపు ఇంట్లో పనులు చేస్తూ ఉంటుంది. బయట నుండి సూర్యకాంతం, వరే మల్లేషో, బయటకు రారా. ఎన్నిసార్లు నన్ను ఇలా నీ పాడు కొంప ముందుకు రమ్మంటావు? 6 నెలలు ఇల్లు కిరాయి ఎప్పుడిస్తారా? సిగ్గు శరం లేదా? మీ కొంపలో మన్నువాడా, మీ కొంప కాలిపోరు, మీకు రోగం రాను అని ఇలా సూర్యకాంతం గట్టి గట్టిగా వీధంతా వినిపించేలా కేకలు వేస్తూ ఉంటుంది. సూర్యకాంతం అరుపులకి చంద్రకాంతం భయం భయంగా బయటికి వస్తుంది. ఆయన లేడమ్మా, ఆయన వచ్చినప్పుడు చెప్తాను నేను. ఎన్ని రోజుల నుంచి ఇవే మాటలు చెప్తావే?
ఈ రోజు ఇటో అటో తేలిపోవాలి. పిలువుని మొగుణ్ణి. అమ్మా, మీరిలా కోపం తెచ్చుకోకండి. దయచేసి నేను చెప్పేది వినండి. ఆయన వ్యాపారం కొంచెం నష్టంలో నడుస్తుంది. డబ్బు రాగానే ఇచ్చేస్తాం. మీరిలా గొడవ చేయకండి. వీధిలో పరువు మొత్తం పోతుంది. నా డబ్బు ఇవ్వండి అంటే ఇవ్వకుండా పరువు మర్యాదని మాట్లాడుతున్నావేంటే? ముందు నా ఇల్లు ఖాళీ చేయండి. మీకు దండం పెడతామ్మా. ఇదొక్క రోజు ఆగండి. ఆయన రాగానే మీ డబ్బు ఇవ్వమని చెప్తాను. ఈ 2 రోజులు వ్యవధిస్తాను. ఈలోగా డబ్బు కట్టలేదో మెడపట్టి ఇంట్లో నుంచి గెంటేస్తాను అందరినీ అని చెప్పి సూర్యకాంతం వెళ్లిపోతుంది. చంద్రకాంతం వంటకి రెడీ చేద్దామని వంట సామాగ్రి చూస్తే వంట చేయడానికి బియ్యం ఉండవు. కూతురు లేచి అమ్మ అమ్మ అని ఏడుస్తూ ఉంటుంది. పరుగున చంద్రకాంతం కూతురి దగ్గరికి చేరుకుంటుంది. చంద్రకాంతం బుజ్జిని పట్టుకుని చూస్తే జ్వరంతో కాలిపోతూ ఉంటుంది. బుజ్జి అమ్మ అమ్మ అని ఏడుస్తూ ఉంటే, బుజ్జి ఏమవ్వదు నాన్న, నేనున్నా కదా. అమ్మా, చేతనవ్వట్లేదమ్మా, ఏమేమో అవుతుందమ్మా. నేను అమ్మని ఉన్నా కదా, మనం డాక్టర్ దగ్గరికి వెళ్దాం, తగ్గిపోతుందిలే అని చెప్పి పోపు డబ్బాలో డబ్బు కోసం వెతుకుతుంటే ₹1 కూడా ఉండదు. ఏం చేయాలో అర్థమవక చంద్రకాంతం బుజ్జిని పట్టుకుని దీనంగా కూర్చుని ఉంటుంది. అప్పుడే పక్కింటి భాగ్య చంద్రకాంతం దగ్గరికి పని మీద వస్తుంది. చంద్రకాంతం, ఏమైంది? ఎందుకలా ఏడుస్తున్నావు అని భాగ్య చంద్రకాంతం దగ్గరికి వెళ్లి చంద్రకాంతంతో పాటున్న బుజ్జి చేయి పట్టుకుని చూస్తుంది. అయ్యో, బుజ్జి జ్వరంతో కాలిపోతుంది, హాస్పిటల్ కి తీసుకెళ్లకపోయావు అని అడిగితే చంద్రకాంతం కన్నీళ్లతో, నాకు కూడా దీన్ని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లాలనుంది, కానీ చేతిలో ₹1 కూడా లేదు. వీళ్ళ నాన్నేమో ఎప్పుడో పొద్దుగాల వెళ్లిపోతాడు. ఇల్లు పట్టింపు ఏమీ లేదు. మేమేమో ఇలా ఆకలి రోగాలతో చూస్తూ ఉన్నాం. నేనేమైనా పని చేస్తా అంటే నన్ను కూడా చెయ్యనీయడు. పరువు అని మాట్లాడతాడు. ఇప్పుడు పరువు వచ్చి మాకు తిండి పెడుతుందా అని చంద్రకాంతం తన బాధను మొత్తం భాగ్యతో పంచుకుంటుంది. బాధ మొత్తం విని, నేనున్నా, ధైర్యంగా ఉండు అని తన దగ్గర ఉన్న డబ్బుచ్చి బుజ్జిని హాస్పిటల్ కి తీసుకెళ్లమని చెప్తుంది. చంద్రకాంతం బుజ్జిని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తుంటే దారిలో మళ్లీ అప్పుల వాళ్ళు అడ్డుపడతారు. ఎన్ని రోజులని మళ్ళేసి కోసం ఇలా తిరగాలమ్మా? మా అప్పు మాకు కట్టండి. అన్నా, నా కూతురికి జ్వరం వచ్చిందన్నా, హాస్పిటల్ కి తీసుకెళ్తున్నా, దయచేసి నన్ను వదిలేయండి. అలా ఎలా అమ్మా? నీ మొగుడు అప్పు చేస్తాడు, తప్పించుకొని తిరుగుతాడు. నువ్వేమో బిడ్డ మీద సాకులు చెప్తావు. ఇద్దరికిద్దరు బాగున్నారు. ఎవరు నువ్వు? నాకు అప్పు ఇచ్చినవా? నేను అప్పు తీసుకున్నానా? పోయి నా మొగుడు నడుకోపో అని గట్టిగా చెప్పి అక్కడి నుండి బిడ్డతో హాస్పిటల్ కి వెళ్తుంది. పాపకి మంచి భోజనం పెట్టాలమ్మా. భోజనం సమయానికి లేక జబ్బు వచ్చింది అని చెప్పి మందులు రాసి పంపిస్తాడు. మందుల కోసం వెళ్తే అక్కడొక తాత నడవడానికి ఇబ్బంది పడుతుంటే చంద్రకాంతం వెళ్లి సహాయం చేస్తుంది. చల్లగా ఉండు తల్లి, సమయానికి వచ్చి సహాయం చేశావు. ఏం సహాయమో ఏమో తాత, అంతా కష్టకాలం నడుస్తుంది. కష్టపడ్డవాళ్లే బాగుపడతారు తల్లి అని చెప్తాడు. అక్కడి నుండి చంద్రకాంతం బుజ్జిని తీసుకుని ఇంటికి వస్తుంది. బుజ్జికి మందులు వేసి బుజ్జిని తన ఒళ్ళో పడుకోబెట్టుకుని జో కొడుతూ తను ఎలా అయినా ఈ కష్టాల్లో నుండి బయటపడాలని, తను ఏదైనా పని చేసి డబ్బు సంపాదించాలని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే మల్లేష్ వస్తాడు. ఏమైంది అలా ఉన్నావు? ఎప్పటిలాగే మీ అప్పులోడు వచ్చి మమ్మల్ని తిట్టి మా మీద దుమ్మెత్తి పోసి వెళ్లిపోయారు. నువ్వేమో హాయిగా వ్యాపారం అని వెళ్లిపోయావు. ఏం మాట్లాడుతున్నావు చంద్రకాంతం? అప్పు ఎవరి కోసం చేశాను నేను? మన కోసమే కదా. మన కోసం అని చెప్పకు, నీ వ్యాపారం కోసం చేసుకున్నావు అప్పు. ఇవన్నీ నా వల్ల కాదు. నేను కూడా ఏదైనా పని చేస్తా, ఈ అప్పులన్నీ తీర్చేద్దాం. చంద్రకాంతం, ఇంట్లో ఆడవాళ్లు చేస్తే మన పరువు ఏమవ్వాలి? నేను చేతగాని వాడినని అందరూ అనుకుంటారు. నాకు ఈ విషయాలన్నీ చెప్పకు, నేనేదైనా పని చేస్తా. నీవు పని చేస్తే నేను ఇంటికి రాను. నా పరువు మొత్తం పోతాది. నేను నా బిడ్డ పస్తులు ఉండలేము. ఇంకా పని చేసుకుని కడుపుకి ఇంత తిని బతుకుతాం. ఇదే ఆఖరి మాటనా? అవును. అయితే నేను ఇంట్లో ఉండను. మీ బతుకు మీరు మీ ఇష్టం వచ్చినట్లు బతకండి అని మల్లేష్ కోపంగా ఇంట్లో నుండి వెళ్లిపోతాడు. ఆ మరుసటి రోజు ఎప్పటిలాగే ఇంటి రెంట్ కోసం సూర్యకాంతం, అప్పుల కోసం అప్పుల వాళ్ళు వచ్చి గొడవ చేస్తూ ఉంటారు. అందరి అప్పులు కడతానని చెప్పి చంద్రకాంతం కూతుర్ని తీసుకుని పని కోసం వెతుకుతూ వెళ్తుంది. అన్ని చోట్ల తిరుగుతుంది. తెలిసిన వాళ్ళందరినీ కలుస్తుంది. ఎవ్వరూ సహాయం చేయకపోగా
ఆడదాన్ని నువ్వేం చేస్తావని అవమానిస్తారు. అంతేకాకుండా నీతులు కూడా చెప్తారు. చూసి చూసి చివరిగా చంద్రకాంతం ఒక చెరువు దగ్గర కూర్చొని చెరువుని చూస్తూ, ఎందుకమ్మా నాన్న మనని విడిచి వెళ్లిపోయాడు? ఏమో తల్లి, అది మీ నాన్నకే తెలియాలి. మనం ఆకలితో చస్తున్నా ఆయనకి పరువే ముఖ్యమంట. పరువు అంటే ఏంటమ్మా? ఎలా ఉంటాది అది? ఏమో బుజ్జి, అది నాకు కూడా తెలీదు. బుజ్జి, మనకింకా ఈ లోకంలో ఎవరూ లేరు. మనం వేరే లోకంలోకి వెళ్లిపోదాం. కళ్ళు మూసుకో అని బుజ్జి కళ్ళు మూపిస్తుంది. బుజ్జితో పాటు చంద్రకాంతం కూడా కళ్ళు మూసుకొని నీళ్లలోకి దూకుదామని దూకుతుంటే వెనుక నుండి ఎవరో పట్టుకున్నట్టు అనిపించింది. చంద్రకాంతం కళ్ళు తెరిచి చూస్తుంది. చూస్తే హాస్పిటల్ దగ్గర చంద్రకాంతం సహాయం చేసిన తాత. నీలాంటి సహాయం చేసే మనుషులు ఇలా చనిపోకూడదు తల్లి. అసలు ఏమైంది? అని తాత చంద్రకాంతంని అడిగితే చంద్రకాంతం తాతకి జరిగిందంతా చెప్తుంది. అన్ని విన్న తరువాత తాత మాయ మంత్రం చేసి సీసాలో ఒక రకమైన ద్రవ్యం ఇస్తాడు. అది మెరుస్తూ ఉంటుంది. ఈ ద్రవ్యం ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకే పనిచేస్తుంది. నీకు వచ్చిన పనిని దీనితో నీవు ఏది తయారు చేసినా ఆ వస్తువు త్వరగా అమ్ముడుపోతుంది. చంద్రకాంతం ఆ ద్రవ్యాన్ని తీసుకొచ్చి తనకు వచ్చిన పచ్చళ్ళు చాలా కష్టపడి తయారు చేసి మార్కెట్లోకి తీసుకుని వెళ్తుంది. ఆ పచ్చడిలో ఆ ద్రవ్యం వేయగానే జనాలు చంద్రకాంతం పచ్చళ్ళు ముందుకొచ్చి మరీ కొంటారు. తను మార్కెట్లో కూడా చాలా ఫేమస్ అవుతుంది. చాలా కష్టపడి పనిచేస్తుంది. ఆ వచ్చిన డబ్బుతో చంద్రకాంతం తన అప్పులు మొత్తం తీరుస్తుంది. బుజ్జిని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ స్కూల్ కి పంపిస్తుంది. ఇదంతా తెలిసిన మల్లేష్ కూడా ఇంటికి తిరిగి వస్తాడు. మల్లేష్ ని కూడా చంద్రకాంతమే పోషిస్తూ తన కాళ్ళ మీద తను నిలబడి చాలా పరువు మర్యాదగా బ్రతుకుతుంది. Tota Magic TV. Please like, share and subscribe my channel.